టికెట్ విషయంలో నాకన్నా ఎక్కువ టెన్షన్, ఎక్కువ ఆలోచన మీడియా మిత్రులకు ఉన్నట్టుంది. కార్యకర్తలు డిసైడెడ్, ప్రజలు డిసైడెడ్, మేము డిసైడెడ్. మీకు అంతగా ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు నా చెవులో చెప్పినారు. డెఫినెట్ గా ఆలగడ్డ నుంచి పోటీ చేయడం జరుగుతుంది, గెలవడం జరుగుతుంది. అది కూడా చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇవ్వడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి చేస్తుంది. ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఇక్కడ స్వార్థాలు పనికిరావు. ఇప్పుడు ఈ టైంలో అయితే స్వార్థాలు పనికిరావు. టికెట్ కోసం నేను ఎక్కడ నంద్యాల టికెట్ సార్ అనౌన్స్ చేసిన తర్వాత మేము ఎక్కడ జోక్యం చేసుకోలేదే, మేము ఎక్కడ కొట్లాడలేదే, మేము ఎక్కడ గొడవలు పెట్టుకోలేదే. ఎందుకంటే ఈసారి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి తీరాల. రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటే కదా మా అందరికి భవిష్యత్తు ఉంటుంది, మీ అందరికి భవిష్యత్తు ఉంటుంది, ప్రజలకి భవిష్యత్తు ఉంటుంది. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా నాకు 2 టికెట్లు కావాలని, నాకు 3 టికెట్లు కావాలని నేను ఈ రోజు కొట్లాడితే రేపు పొద్దున్న భవిష్యత్తు లేకుండా పోతుంది. ఫస్ట్ ఆయన సీఎం అవ్వాలా,